హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. మీకు ఆల్రెడీ నేను గత 2 రోజుల నుంచి కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ప్రోగ్రామ్ డీటెయిల్స్ లాంచ్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ ప్రోగ్రామ్ ఇదే, ద కోర్స్ దట్ వీఆర్ లాంచింగ్ మెయిన్స్ శిక్షణ ప్రోగ్రామ్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మెయిన్స్ శిక్షణ 2024. సో ఈ ప్రోగ్రామ్ తాలూకా డీటెయిల్స్, ఈ కోర్స్ తాలూకా డీటెయిల్స్ మీకు చెప్తానని చెప్పాను. సో దట్స్ వై ఈ వీడియో. సో ఈ కోర్స్ తాలూకా డీటెయిల్స్ చెప్పే ముందు ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే, ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటంటే, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోంచి మెయిన్స్ ఎగ్జామ్కి ప్రమోట్ అయ్యేటటువంటి 28,000 మంది అభ్యర్థులకి ఉన్నది ఒక్కటే మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేదు. సో ఎవ్రీబడి నోస్ దాట్ ఆన్సర్ రైటింగ్ అనేటటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం చదివినా చదవకపోయినా ఇంకొకటి చేసినా కనీసం ఆన్సర్ మన కళ్ళ ముందు ఉంటుంది. అంటే ఏబిసిడీల్లో మనం కళ్ళు మూసుకొని రాని క్వశ్చన్స్కి ట్రై చేసే అవకాశం ఉంటుంది. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్లో అలా ఉండదు. ఎందుకంటే మీరు పేపర్ని నింపాలి, క్వాలిటీగా నింపాలి, క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ని రాయాలి, కొన్నిసార్లు ఫ్లో చార్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎస్పెషల్లీ కొన్ని సబ్జెక్ట్స్కి ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెర్మినాలజీ రాయాలి, ఇంట్రో అండ్ కంక్లూజన్ కొంచెం వైవిధ్యభరితంగా ఉండాలి. సో ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ ఆన్సర్ రైటింగ్లో మనకు ఉంటాయి. అయితే ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆన్సర్ రైటింగ్ అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైన అంశం. ఎందుకు అంటే అసలు ఆన్సర్ రైటింగ్ అనే వర్డే తప్పు, దట్స్ ఎ మిస్నోమర్. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అనేటటువంటిది ఉండదు అసలు. మనం జనరల్గా రైటింగ్ ఆన్సర్స్ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ఏంటి? సో రైటింగ్ ఆన్సర్స్ అనేటటువంటిది మనకి చిన్నప్పటి నుంచి లేని అలవాటు జనరల్గా. ఏమో నేను నాలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎగ్జాంపుల్కి స్కూల్లో మనం ఎక్కువగా రాయడం కన్నా కూడా చదవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం, లేదా వినడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో కాబట్టి ఎప్పుడైనా మనం జనరల్గా త్రూఅవుట్ ఆర్ స్టడీస్ టిల్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైనా కూర్చొని మన బుర్రలో వచ్చినటువంటి భావనల్ని, మన మనసులో వచ్చినటువంటి భావనల్ని పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేసామా? అలా పెడితే ఖచ్చితంగా మీలో కొంతమంది కవులు ఉండొచ్చు. సో ఆబ్వియస్గా మనకు వచ్చేటటువంటి భావనల్ని చెప్పేటటువంటి అవకాశమే ఉంది తప్ప రాసే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ రైటింగ్ స్కిల్స్ అనేటటువంటి వాటికి జనరల్గానే తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది అనేటటువంటిది చాలామంది భావన. సో ఎగ్జామినేషన్లో ఈ రైటింగ్ అనేటటువంటి దానికే మనకి మార్క్స్ అన్నీ కూడా. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఫర్ మెయిన్స్ మాత్రమే. మెయిన్స్ ఇస్ ద డిసైడింగ్ ఎగ్జామినేషన్. ఇందులో మనకి 6 పేపర్లు ఉన్నాయి. ఎస్ఏ పక్కన పెడితే 5 పేపర్లు, 5 × 15 క్వశ్చన్లు వేసుకుంటే 75 క్వశ్చన్లను వరుసగా 3 రోజులైతే 3 రోజులు, 6 రోజులైతే 6 రోజులు ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇలా అక్కడికక్కడికి వెళ్ళిపోయి ఇలా 75 క్వశ్చన్స్ని రాయడం సాధ్యమా? కాదు. కాబట్టి ముందు మనం రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఇక్కడ చేస్తే అక్కడికి వెళ్ళి రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలకన్నిటికీ సంబంధించి ఈ పర్టికులర్ కోర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ కోర్సుకి సంబంధించి ఒక ఓపెన్ సెషన్ కూడా, లైవ్ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తాము, అలాగే ఆఫ్లైన్ సెషన్ కూడా ఒకటి కండక్ట్ చేస్తాం. నాతో పాటు మిగతా ఫ్యాకల్టీ కూడా కండక్ట్ చేస్తారు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ పర్టికులర్ కోర్స్ అనేటటువంటిది కంప్లీట్గా 0 నుంచి ఎండ్ వరకు మీ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి కంప్లీట్గా మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇది అందిస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ని మనం ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కోర్స్ తాలూకా ఫీచర్స్ ఏంటంటే, ఇందులో డైలీ అండ్ వీక్లీ ఆన్సర్ రైటింగ్ 2 ఉంటాయి. డైలీ ఆన్సర్ రైటింగ్ రాసే వాళ్ళకి 5 క్వశ్చన్లు ఇవ్వబడతాయి ప్రతిరోజు. వీక్లీ ఆన్సర్ రైటింగ్ రాసే వాళ్ళకి వీక్ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, అది 15 క్వశ్చన్స్ ఇస్తాం. సో ఖచ్చితంగా డైలీ ఆన్సర్ రైటింగ్ రాసే వాళ్ళకి ఎడ్జ్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైలీ 5 క్వశ్చన్లు 1 అవర్లో రాయడం అనేటటువంటిది అంత కష్టమైన విషయం అయితే కాదు. కానీ ఒకేసారి 3 గంటలు కూర్చొని 15 క్వశ్చన్లు రాయడం అనేటటువంటిది ఖచ్చితంగా కష్టమైనటువంటి అంశమే ఇనీషియల్గా. అలా అని నేను ఇది రాయండి లేదా ఇది రాయండి అని డిస్కరేజ్ చేయట్లేదు. మీకున్నటువంటి టైం మేరకు, మీకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ మేరకు మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా ఫార్మాట్స్ మనం ఇస్తున్నాం ఈ శిక్షణ ప్రోగ్రాంలో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఏంటంటే కరెక్షన్ పార్ట్. సో మీరు కరెక్షన్ అనేటటువంటిది కరెక్ట్గా చేయించుకోకపోతే,
మనం ఎన్ని క్వశ్చన్స్ రాసినా కూడా దాని నుంచి మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. అందుకే చాలామంది చూడండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా సార్ మేము 35 టెస్టులు రాసాం కానీ మాకు ఎగ్జామినేషన్లో తక్కువ మార్కులు వచ్చాయి, లేదా మేము 40 టెస్టులు రాసాం అయినా మాకు ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఎందుకు అంటే 40 టెస్టుల నుంచి మీరు తక్కువగా నేర్చుకున్నారు లేదా ఏమీ నేర్చుకోలేదని అర్థం. ఇక్కడ క్వశ్చన్స్ అనేటటువంటిది మీరు ఎలా రాస్తున్నారు, ఇంట్రో ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బాడీలో ఎంత కంటెంట్ రాస్తున్నారు, కంక్లూజన్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి కీవర్డ్ మేరకు మీరు రాస్తున్నారా లేదా, అలాగే ఎక్కడ ఆప్టిమిస్టిక్గా రాయాలో అక్కడ ఆప్టిమిస్టిక్గా రాస్తున్నారా లేదా పెసిమిస్టిక్గా రాస్తున్నారా, ఓవరాల్ క్వశ్చన్ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంది, హ్యాండ్ రైటింగ్ ఏమన్నా ఇబ్బంది పెడుతుందా, ఎక్కడైనా ఫ్లో చార్ట్లు వేయాల్సినటువంటి అవసరం ఉన్న చోట మీరు ఫ్లో చార్ట్లు వదిలేస్తున్నారా, కంటెంట్ ఏమన్నా మిస్ప్లేస్ అవుతుందా, ఇలాంటి చాలా విషయాలను తీసుకొని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకే కరెక్షన్లో కూడా ఈసారి ఒక మెథడాలజీని వాడుతున్నాను నేను. ఏంటంటే కరెక్షన్ అందరికీ కూడా ఆబ్జెక్టిఫై కరెక్షన్ ఉంటుంది. అంటే మేము కరెక్షన్ ఎవరైతే ఎవాల్యుయేటర్స్ ఉంటారో నాతో సహా అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాడ్యూల్ అనేటటువంటిది పెట్టాం. ఇది ఎట్లా అంటే ప్రతి ఆన్సర్ని కరెక్ట్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ ఇస్తాం. ఈ పారామీటర్స్ని ఫాలో అయ్యే మార్క్స్ అనేటటువంటివి ఇవ్వాలి తప్ప వాళ్ళకి నచ్చినట్టు ఈ ఆన్సర్ బాగుంది కాబట్టి ఈ ఆన్సర్కి ఎక్కువ మార్క్స్ ఇస్తాం అనేటటువంటి అవకాశం ఉండకుండా పారామీటర్స్ అనేటటువంటి ఒక షీట్ వస్తుంది. ఈ షీట్ మీ తాలూకా ఆన్సర్ షీట్కి జత చేసి మీకు కరెక్షన్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు రాసినటువంటి ఆన్సర్స్ని 24 గంటల నుంచి మినిమం మ్యాక్సిమం 48 గంటల మధ్య ఆ పర్టికులర్ ఆన్సర్ షీట్ మీరు ఏదైతే ఇస్తారో దాన్ని కరెక్ట్ చేసి మీకు ఇవ్వబడుతుంది. డెఫినెట్గా ఇక్కడ వీ విల్ ప్రూవ్ దట్ ఆర్ క్వాలిటీ ఈజ్ ద బెస్ట్ ఇన్ హోల్ తెలంగాణ. అందులో ఏమాత్రం అనుమానం లేదు. 3 ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. అయితే ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ పెట్టుకుంటే అభ్యర్థికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి వీక్కి ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది. జనరల్గా మనం ఇచ్చిన సబ్జెక్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. దాదాపుగా ఒక వీక్లో మీరు 5 ఎగ్జామ్స్ రాస్తే అటు ఇటుగా ఒక సబ్జెక్టే కవర్ అవుతుంది. ఈ కవర్ అయినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన 15 క్వశ్చన్స్కి వీకెండ్ అంటే సాటర్డే రోజు మీకు కంప్లీట్గా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఆర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఆ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరు అనేటటువంటి లిస్ట్ కూడా నేను ఇచ్చాను, నెక్స్ట్ స్లైడ్లో అది వస్తుంది. అలాగే ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా పూర్తయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హిస్టరీ పార్ట్ ఉంది. హిస్టరీ పార్ట్ మీద ఒక 5 ఎగ్జాములు రాశారనుకోండి మీరు, లేదా ఒక 10 రోజులు ఎగ్జామ్ రాశారు. ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ హిస్టరీ పార్ట్తో పాటు ఆ పేపర్లో ఏవైతే ఉంటాయో వాటి మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే పేపర్కి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, చివర్లో మళ్ళీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఇలా మీరు దాదాపుగా 100 రోజుల పాటు ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి రాస్తారు. అంటే దాదాపుగా రోజుకి 5 క్వశ్చన్లు వేసుకున్న 500 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా పైచీలకే ఉంటాయి ఆబ్వియస్గా. సో డెఫినెట్గా దీనికి సంబంధించిన క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ అంటే ఎవరైనా అభ్యర్థులు మోడల్ ఆన్సర్స్ చదువుకొని కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళాలి అనుకునే చివరి సమయంలో ఉంటారు వాళ్ళు. మేము ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ని మీరు ఇంకా బెటర్గా చేసుకొని రిఫైన్ చేసుకుంటే ఫెంటాస్టిక్. లేదు మీరు రాసినటువంటి ఆన్సర్స్తో పాటుగా మేము ఇచ్చే మోడల్ ఆన్సర్స్ చదువుకొని మీకున్న నాలెడ్జ్తో ఎగ్జామ్ రాయాలని అనుకునే వాళ్ళకు కూడా ఈ మోడల్ ఆన్సర్స్ చాలా ఉపయోగపడతాయి. సో క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ఫర్ అప్రాక్సిమేట్లీ 500 క్వశ్చన్స్ తెలుగు ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా మీకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా తెలుగు ఇంగ్లీష్ 2 భాషల్లోని క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది వస్తుంది. అలాగే కవర్స్ ఎంటైర్ మెయిన్స్ సిలబస్. మీకున్నటువంటి 15 క్వశ్చన్స్ ఉన్నాయి కదా పర్ పేపర్కి 15 క్వశ్చన్లు ఇంటూ 5 పేపర్లు ఎస్ఏ పక్కన పెడితే అంటే 75. ఈ 75 క్వశ్చన్లకి మీరు మెయిన్స్లో ఆన్సర్ రాస్తారు. దీనికి సంబంధించి మీకు సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ మొత్తాన్ని మేము కవర్ చేస్తాం ఇంక్లూడింగ్ ఎస్ఏ రైటింగ్కి కూడా సంబంధించి మోడల్ ఆన్సర్స్ ఇస్తాము. దట్ ఈస్ ద స్పెషల్ ఫోకస్ ఆన్ ద ఎస్ఏ. అలాగే ఎవరైనా అభ్యర్థులకి ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్తో పాటుగా ఒకవేళ మాడ్యూల్స్ ఏవైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే మెయిన్స్ ప్రోగ్రామ్ సంబంధించి క్లాసులు విని ఇంకా మాడ్యూల్స్ జాయిన్ అవ్వాలని అనుకుంటే సెపరేట్గా ఆ మాడ్యూల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫర్ దట్ ఐ విల్ డూ ద సెపరేట్ సెషన్. సో ఇది కోర్స్ తాలూకా ఫీచర్స్ అండ్ ఇన్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మెయిన్స్ సెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. అలాగే దీంతో పాటు మన ఫ్యాకల్టీ లిస్ట్ కూడా చూస్తే సో సంతోష్ రావు సార్ ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ చేస్తున్నారు. సో ఈయన గవర్నెన్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తారు. అలాగే శ్రీనివాసన్ సార్ ఎ రెనౌండ్ హిస్టరీ ఫ్యాకల్టీ ఈయన హిస్టరీ పార్ట్ అంతటిని కూడా చూస్తారు. అలాగే అమర్నాథ్ సార్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో హీ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ అవర్ ఛానల్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ మీకు 50 మార్కులకు ఉంది.
ఈ 50 మార్కుల్ని కూడా సార్ విల్ టేక్ కేర్. అలాగే చైతన్యదేవ్ సార్ పాలిటీ, సో ఈ పాలిటీ ఇష్యూస్ అన్నీ కూడా సార్ కవర్ చేస్తారు. ఇంకా ఫైనల్ మైసెల్ఫ్, సో ఐఎమ్ ద ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. అలాగే ఎకనామీ టాపిక్స్ అన్నీ కూడా నేను డీల్ చేస్తాను. సో ఇలా ఈ కోర్స్ అనేటటువంటి నడుస్తుంది. ఇంకా ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు మన దగ్గర, వాళ్ళ ఫొటోస్ ఈ టైంకి ఈ పర్టికులర్ వీడియో చేసే టైంకి నాకు అందలేదు. సో దట్స్ ద రీజన్ వై ఐ డిడెంట్ యాడ్ దెమ్. సో ఆల్ ద రెనాన్ ఫ్యాకల్టీ ఇన్ అశోక్ నగర్ డెఫినెట్లీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది శిక్షణ ప్రోగ్రామ్. సో మీకు మెంటర్షిప్లో కానీ అంటే ఈ పర్టికులర్ శిక్షణ కోర్సులో మీకు వచ్చేది ఏంటి అంటే, ఒకటి మీరు రాసేటటువంటి టెస్ట్ సిరీస్ వస్తుంది. సో దీంతో పాటుగా మెంటర్షిప్ వస్తుంది. అలాగే దీంతో పాటుగా మీకు మోడల్ ఆన్సర్స్ అనేటటువంటివి ఇవ్వబడతాయి. సో ఈ 3 కూడా ఇన్ దిస్ శిక్షణ ప్రోగ్రాంలో ఉన్న కాంపోనెంట్స్. అలాగే ఈ ఫ్యాకల్టీస్తో కూడా మీకున్నటువంటి సందేహాలకు సంబంధించి మీ సబ్జెక్ట్స్కి సంబంధించి మీరు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీ టైంలో మీరు కలవచ్చు. సో ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గ్రూప్ 1 మెయిన్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద క్వాలిటీ టెస్ట్ సిరీస్. బట్ థింగ్ ఏంటంటే, ఆర్ యూ రెడీ టు టేక్ ఇట్ అనేటటువంటిది క్వశ్చన్. సో ఇంకా డీటెయిల్స్ కావాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ మీట్ అస్ ఎట్ ద ఆఫీస్. సో వీల్ గైడ్ యూ టువర్డ్స్ యువర్ గోల్. వీఆర్ రెడీ ఫర్ దాట్. So we'll give you the quality content, we'll give you everything, the tools to win your examination. It's all about your hard work ante. So meer hard work cheyalani ankoni ready ga unte, so definitely this particular group 1 mains is yours. So thank you, have a nice day.